మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఆయన మీకు సినిమా ఒక్క నిమిషం ఆయన మీకు హిట్ సినిమా ఇస్తే మీరు ఆయన 2-3 బొక్కలు ఇరిగేటెడ్ చేసేటట్టున్నారండి ఎత్తి. సాయిలు గారు ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఒక నిమిషం ఆగండి, ఇక్కడ రండి. ఓకే, సూపర్ హిట్ కొట్టారు సినిమాతో, మామూలుగా లేదు. అమీర్పేట వెళ్ళి తిరిగే అవసరం కూడా రాలేదు, మేము కూడా బతికిపోయాం. ఏమంటారు మేడం? అదేదో ఫ్లోలో ఎమోషనల్గా అంటే అన్నారు కానీ చలికాలం వేసవకాలం చూసుకొని అనాలి కదా మేడం. అసలు మనసులో లేని ఏ కాలం అయితే ఎట్లా ఆలోచిస్తాం మేడం. బట్ ఆ రోజు ఏదో కొంచెం ఎమోషనల్ అయినా అట్లా అన్నా మేడం. సారీ ఏమో అవసరం లేదండి. కాకపోతే ఆ భయంతో కూడా కొంతమంది సినిమాకి వెళ్ళారు బేసిక్గా, మళ్ళీ మీరు కనబడతారేమో. బట్ వెళ్ళిన తర్వాత మంచి సినిమా ఇచ్చారని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. లైక్ సూపర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఈ సౌండ్ ఇక వినపడుతూనే ఉంటుంది. ఈ వారం నెక్స్ట్ వారం కూడా అలానే కంటిన్యూ అవుతుంటుంది. సో థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా రిలాక్స్ అవుతారా, ఇక్కడే ఉంటారా? రిలాక్స్ అవ్వండి మరి. యా, ఇది 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 ఒరిజినల్, పైగా బరువుగా ఉంది. వెళ్ళండి. ఓకే, సో ఇంకాసేపట్లో బనివాస్ గారు మన వేదిక దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి, వెన్యూలోకి అడుగు పెడతారు కాబట్టి అప్పుడు మనం ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు మనం కొంచెం రిలాక్స్ అవుదాం. సో అలాగే వేణు ఉడుగుల గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆయన చూస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది నాకు. బట్ ఆయన ఇచ్చే సినిమాలన్నీ ఆలోచింపచేస్తూ ఉంటాయి అన్నమాట. మామూలుగా సముద్రం కూడా ఆ ఒడ్డున నడుస్తుంటే బాగానే ఉంటుంది, తుఫాన్ అనేది వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట ఆ పవర్ ఏంటి అనేది. సో అలానే వెరీ పవర్ఫుల్, వెరీ ఇంపాక్టబుల్, ఆలోచింపచేసే కథల్ని ఆయన మనందరికీ అందించడం జరిగింది. అండ్ తర్వాత ప్రొడ్యూసర్గా మారి ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిని మనందరికీ అందించడం జరిగింది. అఫ్కోర్స్ రాహుల్ గారితో కలిసి. అంటే ఈ కథని ఫస్ట్ తీసుకొని రావడం, వారు ఒప్పుకోవడం, వారు ప్రేక్షకులకు అందించాలి అనుకోవడం అనేది ఒక పెద్ద మనసు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇది ప్రేక్షకులు నచ్చుతారు అని ఒక జడ్జ్మెంట్ ఉండాలి అనమాట. ఆ జడ్జ్మెంట్తో ఈ కథను మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ కథ మొదలవ్వడానికి రీజన్ ఈటీవీ విన్. ఇది విన్ ఒరిజినల్గా మనందరినీ పలకరిస్తుంది అని మీ అందరికీ తెలిసిందే. అంటే థియేటర్ తాలూకా సక్సెస్ సౌండ్ని వాళ్ళు వింటూ వచ్చారు ఈ మధ్యకాలంలో.